పాడి కౌశిక్ రెడ్డి ఒక గుండాలాగా ఒక రౌడీలాగా వర్గ సమస్యల గురించి మాట్లాడే సందర్భంలో స్టేట్ వైజ్గా సమస్యల విషయం మాట్లాడకుండా కడియం శ్రీహరి గారి టార్గెట్ చేసి ఇవాళ కౌశిక్ రెడ్డి గారు అసెంబ్లీలో తుపాకీతో కాల్చి చంపుతారని అంటూ సైగలు చేయడం అనేది దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. తిరుపతి మండలం మేము ఖండిస్తున్నాం. పాడి కౌశిక్ రెడ్డి మీరు అనుభవం ఉన్న కడియం శ్రీహరి గురించి, నీతి నిజాయితీకి మారుపేరున్న కడియం శ్రీహరి గురించి, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా అనేక పదవులు చేసిన అనుభవం ఉన్న ఒక గొప్ప వ్యక్తి గురించి ఇవాళ టార్గెట్ చేసి మాట్లాడడం అనేది సమంజసం కాదు. అసెంబ్లీలో ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి కానీ, రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి కానీ, మీ పార్టీ గతంలో చేసిన కార్యక్రమాల గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ చేయబోయే కార్యక్రమాల గురించి మాట్లాడే సందర్భం ఉండాలి. కానీ కేవలం ఒక దళితుడనే ఉద్దేశంతోనే ఒక దొరవని, రెడ్డి అనే అహంకారంతో, బలుపుతోని ఒక దళిత ముద్దు బిడ్డను, దళితుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాయకుడిని ఇవాళ నువ్వు పిస్తల్తో కాల్చి చంపుతానని వ్యాఖ్యానించడం అనేది నిజంగా ఇది దురదృష్టకరమైన విషయం. దయచేసి హౌస్లో ఉన్న సభాపతి గారికి మేము ఒకటే వినవిస్తున్నాం. ఇంత కఠినమైన పదాలు వాడిన కౌశిక్ రెడ్డిని ఈ ఎన్ని సంవత్సరాలు అయితే ఎమ్మెల్యే పదవి ఉంటుందో ఆ ఎమ్మెల్యే పదవి ఉన్నన్ని రోజులు అసెంబ్లీలోకి రాకుండా బర్తరఫ్ చేయాలని చిల్పూర్ మండలం నుంచి మేము వేడుకుంటున్నాం. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఒకటే కృతజ్ఞత చెప్తున్నాం. మీరు దీని మీద విచారణ జరిపించాలని కమిటీ వేసిళ్ళు, దానికి కృతజ్ఞతగా మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే కౌశిక్ రెడ్డి మాట్లాడిండో, నీ బతుకు, నీ వ్యవహారం మాకు అన్నీ తెలుసు. నువ్వు ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే జఫర్గఢ్ మా నాయకుని యొక్క గ్రానైట్ కంపెనీ నియోజకవర్గంలో ఉంటే 50 లక్షలు డిమాండ్ చేసి నీ మీద చీటింగ్ కేసు కూడా కావడం జరిగింది. అలాగే అధికారుల దగ్గర లంచాలు తీసుకుంటే వాళ్ళందరూ బాధితులందరూ వచ్చి సీఎం గారు కానీ అక్కడ ఉన్న మంత్రులకు కానీ చెప్తే అప్పుడు మీ మీద కేసు పెట్టడం జరిగింది. అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్న దుర్మార్గుని, దుష్టునివి నువ్వు బచ్చాగానివి. నీ బతుకేంత? కడియం శ్రీహరి రాజకీయం చేసినప్పుడు నువ్వు రోడ్డు కూడా ఎక్కడ నాయకునివి. నువ్వు కడియం శ్రీహరి అనుభవంలో, ఆయన రాజకీయంలో నువ్వు కొత్తగా అయినావు ఎమ్మెల్యేగా. ఆయన అనుభవం ఉన్న ఎమ్మెల్యేగా ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడతారు? మొదటిసారిగా మేము అసెంబ్లీకి వచ్చినాము. అసెంబ్లీలో మేము ఏం నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఉండాలి. కానీ నీకు బలుపు బాగా ఎక్కువై ఒళ్ళు కొవ్వెక్కి మా దళిత ఎమ్మెల్యే గురించి మాట్లాడతావా? బిడ్డ నీ నియోజకవర్గంలో దళిత నాయకులందరం, యువజన నాయకులందరం, ఎన్ఎస్యు నాయకులందరం నీ నియోజకవర్గం వచ్చి బట్టలు ఊడగొట్టి గల్లీలో తిరుగుకుంటా కొడతాం. బిడ్డ, దళితులంటే అంత చీప్గా అవపడతానమా? దళిత ఎమ్మెల్యే అంటే అంత నీకు నీచంగా అవపడతానమా? బిడ్డ, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి నీకు తెలుసు. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత పోరాటం చేసినామో, ఎన్ని దెబ్బలు తిన్నామో, ఎంతమందిని కొట్టామో తెలుసు. మా నాయకుడు, ఇక్కడ ఉన్న నాయకుడు ముదు స్వభావి కాబట్టి ఆయన ఆర్డర్లో పనిచేస్తున్నాం. అయినా కనుక కనుసైగా చేస్తే నియోజకవర్గంలో నీ ఇంటి ముందే, నీ నియోజకవర్గంలో బట్టలు ఉడదీసి కొడదాం. బిడ్డ, ఇంకోసారి కడియం శ్రీహరి గురించి కానీ, దళితుల గురించి కానీ నీచంగా మాట్లాడితే ఇంకోసారి బాగుంటుందని, దీనికి తప్పకుండా కడియం శ్రీహరి గారికి క్షమాపణ చెప్పాలి. సభాపతికి, సభలో ఉన్న సభ్యులందరికీ క్షమాపణ చెప్పి దీని మీద కఠినమైన చర్య తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని, అలా సభాపతిని కూడా వేడుకుంటూ